అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ పైల్స్, యానల్ పైల్స్ అంటే మనకు యానస్ దగ్గర బుడిపెల్లాగా వస్తాయి. అది ఇప్పుడు మనం చెప్పేది దాంట్లో 2 రకాలుంటాయి. ఒకటి ఇంటర్నల్ పైల్స్, 2 ఎక్స్‌టర్నల్ పైల్స్. అంటే మనం మోషన్ అయిపోయిన తర్వాత కడుక్కునేటప్పుడు చేతికి తగులుతాయి ఎక్స్‌టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్ అయితే లోపల తెలీదు. రెండిటికి బ్లీడింగ్ వస్తుంది. అది ఎప్పుడు రావాలన్నది అది కంటిన్యూస్ వస్తాయా? లేకపోతే అప్పుడప్పుడు వస్తుందన్నది మనం తినే ఫుడ్‌ని బట్టి ఉంటుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి టిష్యూ ఇరిటేట్ అయిపోతే అది వచ్చేది ఓపెనింగ్‌లోంచి బ్లడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 2 రకాల పైల్స్‌లో ఎక్స్‌టర్నల్ పైల్స్ అనేటివి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకంటే బయటికి బుడిపెల్లాగా రావడం కొంతమందికైతే ఇలా పిలకలాగా దిగుతుంది. కొంచెం ఆ మోషన్ వెళ్ళేటప్పుడు గుచ్చుల్లాగా బయటకొస్తుంది. వాళ్ళు చేత్తో లోపలికి నెట్టుకోవాలి. అంత సివియర్ ఉంటుంది ప్రాబ్లమ్. కూర్చున్నప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది. అక్కడ ఎందుకంటే అది ప్రెస్ అయిపోతుంది. ఎంతైనా అది లోపల నుంచి వచ్చినప్పుడు కొంత బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. కొంత నర్వ్ ఎండింగ్స్ కూడా ఉంటాయి గదా! దాంట్లో. దానివల్ల అది కాస్త ప్రెస్ అయిపోయేసరికి సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో, ఆ ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి సర్జరీ అని చెప్తారు. కానీ బేసికల్‌గా అక్కడ మారాల్సింది మన లైఫ్ స్టైల్. ఇది డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఓవర్ ఇరిటేట్ అయినప్పుడు ఉన్నటువంటి లార్జ్ ఇంటెస్టైన్స్ కోలాన్ అనేది ఓవర్ ఇరిటేట్ అయినప్పుడు, సివియర్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎక్కువ అక్కడికెళ్ళి ముక్కుతారు. చాలామంది అసలు మోషన్ వెళ్ళడం వల్ల ఎంతసేపట్లో ఉండాలి తెలుసా? అసలు బాత్రూమ్‌లోకెళ్ళి మోషన్ కూర్చొని, హ్యాండ్ వాష్ చేసుకొని 1 ½ మినిట్‌లో బయటికి రావాలంట. అంత ఫాస్ట్ ఏదో స్విచ్ చేస్తే పడిపోయినట్టు ఉండాలి. అది హెల్తీ పర్సన్ అవునా? కాదా? అన్నది తెలిసేది. కానీ లోపలికెళ్ళి గంటలు గంటలు కూర్చుంటే ఏమంటారు? క్రానిక్ కాన్‌స్టిపేషన్ సాటిస్ఫాక్షన్ ఉండదు. గట్టిగా ఉంటుంది. చాలామంది చెప్తారు. మాకు చాలా క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉంటుంది సార్. 2, 3 రోజులు కూడా రాదు. అది కూడా గట్టిగా ఉంటుంది. చేయి పెట్టి లాగాల్సి ఉంటుందని కూడా చెప్తారు. అంత సివియర్ ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేస్తారంటే గట్టిగా ముక్కుతారు. ముక్కేసరికి చిట్లుతుందక్కడ. చిట్లి లోపల ఉన్నటువంటి కంటెంట్ బయటకొస్తుంది. సో, ఇది పైల్స్. కాబట్టి పైల్స్ ప్రాబ్లమ్ ఉంటే ఆ మందు వాడామా, ఈ మందు వాడామా, ఈ పేస్ట్ వాడామా, ఈ క్రీమ్ వాడామా కాదు. ముందు మీ లైఫ్ స్టైల్ మార్చుకొని ప్రాపర్‌గా ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి. పీచు పదార్థం ఎక్కువ ఉండేటివి తీసుకోవాలి. మునక్కాయలు, బీరకాయి, సొరకాయి, అరటికాయి, క్యాబేజీ, కాలీఫ్లవరు ఇటువంటివి ఎక్కువ ఉండేటివి తినాలి. బీన్సు ఇటువంటివి తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అన్నంలో కూర కాదు. కూరలో అన్నం తినాలి. అలా తింటే ఈ ఫైబర్ అనేది దానివల్ల యూజ్ ఉంటుంది. నీళ్లు బాగా తాగాలి. రెగ్యులర్ వర్కౌట్ ఉండాలి. ప్లస్ ముఖ్యంగా ఈ రోజుల్లో ఆ కంప్యూటర్స్ ముందు డెస్క్‌టాప్ జాబ్స్ బాగా ఎక్కువైపోయాయి. కంటిన్యూయస్‌గా సీట్‌లో కూర్చొని ఉంటున్నారు. ఆ సీట్‌లు ఎటువంటివి? స్పాంజ్ సీట్‌లు ఉంటున్నాయి. రెగ్జిన్ సీట్‌లు ఉంటాయి. దాంతో కంటిన్యూయస్‌గా కూర్చోవడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సీట్‌లో అక్కడే హీట్ ప్రొడ్యూస్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి మజిల్‌ని వీక్ చేసేస్తుంది. అందుకోసమే ఎళ్లి ఏమాత్రం ప్రెషర్ అప్లై చేసినా లోపల నుంచి పైల్స్ బయటకొచ్చేస్తున్నాయి. అందుకని ఆ సీటింగ్ అరేంజ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాస్త కింద హోల్స్ ఉన్నటువంటి సీట్‌లో కూర్చోవాలి. అప్పుడు కొంచెం ఎయిర్ ఇనిషియేషన్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఇవన్నీ కారణాలు. సరే మనం ఇప్పుడు ఆ పైల్స్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆ పిలకలు ఎంత పెద్దవైనా సరే సర్జరీ అని చెప్తారు కదా! సర్జరీకి వెళ్ళకుండా ఆ పిలకలు వాటికయ్యే డ్రై అయిపోయి తెగి పడిపోతాయి. అంత ఎఫెక్టివ్‌గా పనిచేసేటువంటి ఒక రెమెడీ చెప్తాను నేను. మనకు కావాల్సింది వేపాకు, దాంతో పాటు రావి ఆకు. ఓకే. వేప చెట్టు, రావి చెట్టు ఎక్కడుంటాయండి? గుళ్ళలో ఉంటాయి గదా! అమ్మవారి గుళ్ళు, శివాలయాల్లో ఉంటాయి. వేప చెట్టు, రావి చెట్టు చాలా ప్రశస్తం అని చెప్తారు. దాని చుట్టూ ప్రదక్షిణాలు గూడా చేస్తూ ఉంటారు కదా! సరే. మనం భక్తికెళ్ళట్లేదు ఇప్పుడు. ఆ 2 కాంబినేషన్. ఒకటి శివుడు, పార్వతి అని చెప్తూ ఉంటారు. సో, ఆ వేప చెట్టు, రావి చెట్టు మీరు వెళ్ళినప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి కాదనట్లేదు గానీ, ఆ వేప చెట్టు ఆకులు, రావి చెట్టు ఆకులు తీసుకురండి. ఈక్వల్‌గా తీసుకోండి రెండిటిని. వేపలో అజడిన్ ఉంటుంది. అలాగే రావి చెట్టులో మిథైల్ ప్రొపైల్ అనేటి ఉంటుంది. దాంతో పాటు లుకెన్ సి అని ఉంటుంది. ఇవి ఈ ఆల్కలాయిడ్స్ ఈ 2 కలిస్తే మీకు పైల్స్‌కి కావాల్సినటువంటి మెడిసిన్ తయారైపోతుందండి. ఈ 2 ఆకుల్ని ఈక్వల్‌గా తీసుకొనొచ్చి నూరండి. కొంచెం ఒక 2 డ్రాపులు నీళ్ళేసి నూరితే పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయిన దాన్ని దీన్ని కొంచెం చిటికెడు పసుపు కలపండి.
టర్మరిక్. బాగా పసుపు కొమ్మున దంచినటువంటి పసుపు కలిపేసి దీన్ని ఆ పిలకలకు పూయండి మీకు. పిలకలకు పూసేసి వదిలేసేయండి. మీ పని మీరు చేసుకోండి. మెల్లగా పిలకలు డ్రై అయిపోయి మీకు ఊడి పడిపోతాయి. కొంతమందికి పిలకలు గుచ్చి ఉండి పైన నెక్‌లాగా ఉంటుంది. నెక్ తెగిపోద్ది. కంఠం తెగిపోద్ది దానికి. ఆ గుచ్చెం పడిపోద్ది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడడం మొదలుపెట్టిన తర్వాత 3, 4 రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది. ఈ పిలకలు ఎండిపోయి దానికి ఏదో పౌడర్ మీకు బుడిపెలు బాగా ఉన్నాయనుకోండి, లోపలికి షింక్ అయిపోద్ది. ఒక కొద్ది రోజులు వాడంగానే మీకు చెయ్యి తగిలితే బుడిపెలేం తగలవు. అది ఫ్లాట్ అయిపోయి ఉంటుంది. అలా కాకుండా కుర్చీలాగా బయటకొచ్చి ఇది ఊడి పడిపోతుంది. మీకు తెలిసిపోతుంది డ్రై. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అద్భుతం మీ 2. అందుకే మేబీ పూజిస్తారేమో దీనికి. ఆ రోజుల్లో బాగా ఈ పైల్స్ ప్రాబ్లమ్ ఎక్కువుండేదేమో. తెలీదు. మనకు తెలీదు. మనకిప్పుడే తెలుస్తున్నాయి. కాబట్టి వేప చెట్టు, రావి చెట్టు, శివుడు, పార్వతి కాదు. పైల్స్‌కి కావాల్సినటువంటి మెడిసిన్. సరేనా? చేస్తారు కదా! చేసి చూడండి మిత్రులారా. వచ్చిన రిజల్ట్‌ని షేర్ చేసుకోగలిగితే ఇంకా కొద్దిమంది వాడుకోగలుగుతారు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.